హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇండోర్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆలు పరాటాలని మనం డాబా స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పరాటాల కోసం ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పరాటాలు కొంచెం కలర్ఫుల్గా రావడానికి కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ పిండి మొత్తాన్ని చేత్తో మనము బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగా కలుపుకుందాము. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ ఈ పిండికంతా పట్టేలాగా పిండిని ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పరాటాల స్టఫింగ్ కోసం ముందుగానే ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప, 1/2 కప్పు ఆనియన్స్ ముక్కలు, గ్రీన్ చిల్లీ అండ్ కొరియాండర్ని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాం. ఆ రెండు ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగానే ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతటిని బంగాళాదుంపకు పట్టేలాగా మనము ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఇది కొంచెం చల్లారింది. ఇప్పుడు ఈ స్టఫింగ్ నేను 4 ఈక్వల్ పార్ట్స్ లా చేసుకుంటున్నాను. ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకున్న బాల్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనము ముందుగానే నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఇంకొకసారి చేత్తో బాగా కలుపుకుందాము. ఇలా కలపడం వల్ల పరాటాలు పొంగి చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని కూడా మనం 4 ఈక్వల్ పార్ట్స్ లాగా నేను డివైడ్ చేసుకున్నాను. ఇందులోంచి ఒక బాల్ని తీసుకొని నేను ఒక బౌల్ లాగా దీన్ని చేశాను. ఇలా బౌల్లా చేసి పెట్టుకున్న పిండి ముద్ద ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ బౌల్లో పెట్టి ఈ చుట్టూ ఉన్న పిండిని కొంచెం ప్రెస్ చేస్తూ ముందుకు లాగుతూ ఒక బాల్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇప్పుడు చూడండి, ఇది బాల్ లాగా రెడీ అయింది. ఇప్పుడు ఈ బాల్ని మనము పొడిపిండి చల్లుకొని పరాటాలాగా ఒత్తుకుందాము. ఈ పరాటాలని మళ్ళీ గట్టిగా ఒత్తద్దండి, లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. జస్ట్ లైట్గా పైన మాత్రమే అలా మనం ఒత్తుకోవాలి. ఇలానే అన్ని పరాటాలని మనము ఒత్తుకుందాము. ఇలా ఒత్తుకున్న పరాటాలన్నింటినీ మనము వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పరాటాలని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగానే ఒత్తి పెట్టుకున్న పరాటాలని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ
ఫ్లిప్ చేసుకుంటూ పరాటాలు మంచి కలర్ వచ్చేంత వరకు మనము రెండు సైడ్లు కూడా మనము బాగా కాల్చుకుందాము. మనం పరాటాలని ఒత్తుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఒత్తుకుంటే లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. చూడండి పరాటా ఎంత బాగా పొంగుతుందో. ఇలానే 2 సైడ్స్ మనము పరాటాన్ని కాల్చేసుకుందాం. ఇప్పుడు ఈ పరాటా పర్ఫెక్ట్గా కాలింది. ఇప్పుడు ఈ పరాటాన్ని మనము పక్క ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలాగనే అన్ని పరాటాలని కూడా మనము ఆయిల్ అప్లై చేసుకుంటూ రెండు సైడ్లు కూడా బాగా కాల్చుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో సాఫ్ట్గా ఉండే డాబా స్టైల్లో ఆలు పరాటా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.